కానీ విత్ ఇన్ ద పార్టీ ఉండి అపోజ్ చేస్తున్నాడు కదా నవీన్. కానీ ఒకటి క్రాంతి, నవీన్ ఎవరిని అనాలి? ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి గారిని అనాలి. ముఖ్యమంత్రి గారు విత్ ఇన్ ద పార్టీలు ఉండి అంత వైలెన్స్ అయితే, కాంగ్రెస్ పార్టీలో నేను కూడా 30 ఏళ్ళు పనిచేసిన, ఎవడన్నా ఇంత చూపట వైలెన్స్ అయితే తెల్లారే షోకాజ్ నోటీస్ ఇచ్చి డిసిప్లిన్ యాక్షన్ తీసుకుంటారు. మరి హైకమాండ్ కండ్లు మూసుకుందా? చెవులు లేవా? హైకమాండ్ కండ్లు ఉండయి, కండ్లు రాష్ట్ర కాంగ్రెస్ ఉంటాయి, చెవులు ఆడ. ఆవిటికి చెవులు వినబడతలేవు, వీళ్ళకి కండ్లు కనబడతలేవు. మరి కొందరు బాగా బయట ప్రచారం ఏముందంటే, రేవంత్ రెడ్డి గారే తీన్మార్ మల్లన్న అనే చెప్పుకునే నవీన్ తోటి ఆట ఆడిస్తుండు. వాళ్ళది ఎట్లుంది అని అంటే, ఈయనకు అవసరం వచ్చినప్పుడు ఆయనను వాడుకుంటాడు, ఆయనకు అవసరం వచ్చినప్పుడు ఈయనను వాడుకుంటాడు. వెనకడికి ఒక శాస్త్రం ఉండే, ఒక బావ బొమ్మర్దులు ఇద్దరు వాళ్ళ వృత్తి దొంగతనం. అంటే దీన్ని పోల్చి చెప్తా ఉన్నా, వీళ్ళని కాదు దొంగలు అనేది, నేను దొంగతనం చేసే బావ బొమ్మర్దులు ఉర్రాటం. బావింటికి బొమ్మర్ది సుట్టమైపోయిండు అనుకో, బావ మేల్కతో ఉంటాడు, మావాడు దొంగ నేను వంతిన అంటే దోసుకపోతాడని. బొమ్మర్ది ఏం చేస్తాడు? మా బావ ఎప్పుడు వంతాడో దోసుకపోదామని బొమ్మర్ది. అసలు బావకి నెదురుండదు, బొమ్మర్దికి నెదురుండదు. చింతపండు నవ్వింది రేవంత్ రెడ్డి గారి దోస్తానా చూస్తే ఆ కథ యాదికి వస్తా ఉంది. అంటే ఇలా బావోలు బొమ్మార్దోలు మరి అంటే నేను అట్లా ఎవరిని కించపరచాలని కాదు, ఆ శాస్త్రాన్ని ఆ కథను తెచ్చి దీనికి ట్రాలీ చేస్తున్నా, అంతేగాని నేను అట్లా ఎవరిని కూడా వ్యక్తిగతంగా, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, నేను బొమ్మర్ది అనను, ఆయన బావ అనను, ఎవరినేమో. అలా శాస్త్రం మాత్రం దొంగ బావ దొంగ బొమ్మర్దికి సరిపోయే తీరుగా ఉంది అలా యాటిట్యూడ్.